అందరికీ నమస్కారం అండి. సో, ఈ వీడియో హిందువులైనా సరే, క్రైస్తవులు అయినా సరే, మీరు ఎవ్వరైనా ఈ వీడియో చూడొచ్చు. ఎందుకంటే, ఎవరు చెప్పలేని సబ్జెక్ట్ ఈ వీడియోలో చెబుతుంటా. సో, బైబిల్ సంగతులు చెప్తుంటా. బైబిల్‌లో ఏవైతే మిస్‌గా అయినవో, పాస్టర్‌లు ఏవైతే మరుగు చేస్తున్నారో జనాలకి, అవి నేను బైబిల్‌లో క్లుప్తంగా చదివి మీకు ఇనిపిస్తుంటా. ఎందుకంటే, పాస్టర్‌లు అక్కడ 2 వచనాలు, ఇక్కడ 2 వచనాలు అక్కడక్కడ వేరుకొని మన దేవుడు ఎంత పరిశుద్ధుడో అని జనాల లోపట ఒక మూఢ నమ్మికని నింపేశారు. దాన్ని బట్టి జనాలు మన హిందూ సోదరులకు వ్యతిరేకమైతూ, హిందూ సోదరులను కన్వర్ట్ చేస్తున్నారు. ఎక్కడ? యేసుక్రీస్తు లోపటికి కన్వర్ట్ చేస్తున్నారు. బైబిల్ లోపటికి. సో, హిందూ సోదరులంతా నరకానికి పోతారు. వాళ్ళకి రప్పలకు పోతారు. క్రైస్తవులు మాత్రమే స్వర్గంకి పోతారు అని చెప్తుంటారు. దానికి ఆధారంగా ఒక వచనం చూపిస్తారు. అది మార్కు సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఉంటది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. నమ్మని వానికి శిక్ష విధింపబడునని బైబిల్‌లో ఉంటది. సో, దయచేసి ఆలోచించండి. ఇలాంటి వాక్యాలు చెప్తా ఉంటే సమాజంలో చాలామంది క్రీస్తుని నమ్ముకోనని వాళ్ళుండరు. క్రీస్తు అంటే వాళ్ళకి తెలవది. వారి దగ్గరికెళ్ళి ఈళ్ళేమో పెద్ద మేధావులన్నట్టు, మాకేదో ఎంతో తెలుస్తదన్నట్టు ఈ బైబిల్ పట్టుకొని ప్రచారం చేస్తారు. చూడండి, నేను మొన్న ఒక గ్రామానికి వెళ్ళాను. అక్కడ సువార్త చెప్పినట్లుగా, ఎందుకంటే అంతకుముందు నేను ఆ గ్రామంలో సువార్త చెప్పేటోన్ని, అక్కడ వాక్యం చెప్పేటోన్ని. అదే పద్ధతిగా నేను మళ్ళీ వెళ్ళాను. అక్కడ వెళ్ళితే వాళ్ళేమనుకున్నారంటే మునుపటిలాగానే ఇప్పుడు గూడా సువార్త చెప్తాడు అంటే అనుకున్నారు. సో, అప్పుడు నేను బైబిల్ తెరిచి వాళ్ళకి చెప్పిన. ఏమన్నా? మనుషులందరూ పాపం చేసిండ్రు. ఆ ఒక వచనము రిఫరెన్స్ రోమా పత్రికలో ఉంటది. చూడండి, 3వ అధ్యాయం 23వ వచనంలో నేను చదివి ఇనిపిస్తా. మీతో గూడా బైబిల్ ఉంటే దయచేసి చూడండి. ఈ వీడియో గనక ఎవ్వరికి వ్యతిరేకించినట్లు గాని, కించపరిచినట్లు గాని మీరెవ్వరు అనుకోనొద్దు. బైబిల్‌లో సత్యాలుండాయా లేదా అది తెలుసుకునండి. నేను చెప్పేది ఉండే లేదా అది చెప్పుకునండి. సో, చూడండి. అందరూ పాపం చేసి ఏమంటున్నది? మనుషులందరికీ చెప్తుంది బైబిల్. ఈ బైబిల్ ఏమంటున్నది? అందరూ రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేత క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులన్నీ తీర్చబడుతున్నారు. చూడండి, అందరూ పాపం చేసిండంట. ఒక్కరు కూడా పవిత్రులు కారంట. అలాంటప్పటికి మేమేం చెప్పామంటే, ఎవరి పొట్టలైతే యేసుక్రీస్తు పుడతాడో ఆమె కూడా పాపే కదా! ఒక పాపి అయిన శరీరంలోకెళ్ళి పరిశుద్ధుడు ఎలాగొస్తాడు? దయచేసి మీరు గమనించుకోవలసినది పాయింట్. ఎందుకంటే ఒక పాపి హృదయంలోకెళ్ళి పాపి అయిన మాటలే వస్తది. ఒక పాపం నుండి పాపమే పుడుతది. ఎందుకంటే ఆదాము చేసిన పాపంని బట్టి అందరూ పాపులే అంటనని బైబిల్ నిర్ధారిస్తుంది. దాన్ని బట్టి మరియమ్మ కూడా పాపే కదా! మళ్ళా ఆ పాపి అయిన గర్భంలోకెళ్ళే యేసుక్రీస్తు వచ్చిండు కదా! భలే ఆయన భర్త లేకుండా పుట్టినప్పటికీ ఆయన ఒక 9 నెలలు ఆమె మోసింది. యేసుని 9 నెలలు మోసి ఆమె రక్తము, ఆమె యొక్క మాంసము ఆ యేసుకు అతికింపబడ్డాయి. కాబట్టి ఆయన ఆహ్, మరియమ్మ పాపి కాబట్టి అతను కూడా పాపి కావచ్చు. ఎందుకంటే ఆయన పాలు తాగిండు. ఆమె పాలు తాగిండు. సో, ఆయన డెలివరీ అయినప్పుడు ఇంచుమించు 3 నెలల లోపట వాళ్ళిద్దరు కూడా కలుసుకున్నారు. మరియమ్మ, యేసేపు వీళ్ళిద్దరూ ఒకరినొకరు శారీరకంగా కలుసుకున్నారు. అక్కడ అపవిత్రం అయితది కదా! మళ్ళా ఆ పాలే యేసుక్రీస్తు తాగిండు గదా! అంటే నేను చెప్పిన. చెప్పితే నా మీదకి ఇంత తిరగబడ్డారంటే జనాలు, "నువ్వింత మోసగాడివని నేను అనుకోలేదు" అని అంటున్నారు. "నువ్వు ఇక్కడ నుండి తొందరగా ఎళ్ళిపో. లేదంటే ఏం చేస్తామో మాకు తెలవదు" అంటున్నానని నాకు కౌంటర్ ఇస్తున్నారు. అరె! నేనేం తప్పు చెప్పినా? నేనేమైతే చెప్తే బైబిల్‌లోకెళ్ళే చెప్తున్నా గదా! మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని గూడా మళ్ళొక చోట ఉంటది. చూడండి, మనుషులు అందరూ అన్నమెంటికి అందరొస్తారు గదా! దాంట్లో మరియమ్మ గూడా వస్తది గదా! సో, మరి ఎందుకని ఈళ్ళు అలా పగబట్టి ఉంటాడు? క్రైస్తవ సోదరులకు ఎందుకని అర్థం కాదు? ఇంకొకటండి, హిందూ సోదరులు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీరు జాగ్రత్తగా ఉండండి.
ఇలాంటి బైబిల్ పట్టుకొచ్చి మీ ఇళ్లలోకొచ్చి ఇది పరిశుద్ధ గ్రంథము అని చెప్తుంటారు. దీంట్లో అర్థం లేని వచనాల్లాగానే కనిపిస్తాయి. ఇది నా అభిప్రాయము. మీకు ఖచ్చితంగా దీన్ని ఫాలో కావాలంటే నేను చెప్పలేను. మీరు వాస్తవాలు తెలుసుకునండి. బైబిల్ లోపట ఎలాంటి జ్ఞానం ఉంటదంటే, ఒక అమాయకమైన ప్రజలు అంటే ఒక అమాయకమైన ఒక కుటుంబం ఉంటది. ఆ కుటుంబము కట్టెలు ఏరుకునికే పోతది. సంఖ్యాకాండము 15వ అధ్యాయంలో ఉంటది. కట్టెలు ఏరుకునికే పోతే ఓన్ని పట్టుకొచ్చి, "నీవు కట్టెలు ఎందుకు ఏరుకుంటివిరా విశ్రాంతి దినమున" అని ఓని కాళ్ళు చేతులు కట్టేసి, ఒకరోజు కాలాకారంలో బంధించి, మరునాడు ఆయన ఊరు వెలుపడికి తీసుకుపోయి, వాన్ని రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఇది మీకు న్యాయం అనిపిస్తుందా? దయచేసి ఆలోచించండి మీరు. సో, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అనేకులకు షేర్ చేయండి. సో, మీకేమైనా సమస్యలు, సందేహాలున్నా నాకు కాల్ చేసి మాట్లాడొచ్చు. కామెంట్ రూపంలో గూడా మీరు కామెంట్ పెట్టొచ్చు. మీకు తెలిసిన అభిప్రాయం ఏందంటే, నేను బైబిల్ తప్పు పట్టాలని అని చెప్పలేదు. కానీ బైబిల్‌లో ఉన్న వాస్తవాలు అలా ఉంటాయి. ఇంకొకసారి అంటాడు యేసుప్రభు అంటాడు, "మీరు అన్యులకు సువార్త చెప్పకూడదు" అంటాడు. "నేను ఇశ్రాయేలు మధ్యకే వచ్చిన" అంటాడు. మళ్ళొక చోట సర్వజనానికెళ్ళి సువార్తను ప్రకటించుడి అంటాడు. ఇలా 2 దారాలుగా ఉంటది బైబిల్. దీన్ని పరిశీలించి మీరు గ్రహిస్తారని కోరుతూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తుందా? జై హింద్, వందే మాతరం.